brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. 36 ఏళ్ల తర్వాత మణిరత్నం తెలుగు సినిమా చేయబోతున్నారా? గీతాంజలి తర్వాత టాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చినా సింపుల్ గా నో చెప్పిన మణి సార్ ఇన్నాళ్లకు తెలుగు సినిమాకు ఓకే చెప్పారా? మరి ఈయన ఏ హీరోతో పని చేయబోతున్నారు? మణిరత్నం రీ ఎంట్రీ సినిమాలో హీరో ఎవరు? అది ఎప్పుడు మొదలు కాబోతోంది? మణిరత్నం ఇన్నేళ్ల కెరీర్లో ఒకే ఒక్క తెలుగు సినిమా చేశారు. 1989లో నాగార్జున హీరోగా నటించిన గీతాంజలి తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు మణి. ఆయన డబ్బింగ్ సినిమాలే తెలుగులో మ్యాజిక్ చేశాయి. గీతాంజలి తర్వాత ఎంతో మంది హీరోలు ఆఫర్ ఇచ్చినా ఆయన మాత్రం హిందీ, తమిళంకే పరిమితమయ్యారు. పొన్నియిన్ సెల్వన్తో ఫామ్లోకి వచ్చిన మణిరత్నం ప్రస్తుతం థగ్ లైఫ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది. కమల్ హాసన్తో నాయకుడు తర్వాత మణి చేస్తున్న సినిమా ఇది. సింబు మరో హీరోగా నటిస్తున్నారు. గ్యాంగ్స్టర్ డ్రామాగా థగ్ లైఫ్ వస్తుంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఒక తెలుగు హీరోతో పని చేయబోతున్నారు మణిరత్నం. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టితో మణిరత్నం ఓ లవ్ స్టోరీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం 36 ఏళ్ల తర్వాత మణిరత్నం చేయబోయే తెలుగు సినిమా ఇదే అవుతుంది. నాని లాంటి హీరోలు జీవితకాలంగా మణిరత్నంతో పనిచేయాలని చూస్తున్నారు. అలా చూస్తే నవీన్ పోలిశెట్టికి ఇది బంపర్ ఆఫరే. మరి చూడాలిక ఏం జరగబోతోందో.